పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలనే పేరెంట్స్ కోరుకుంటూ ఉంటారు. కానీ ఈ 3 కనుక తెలియచేయకపోతే వాళ్ళ భవిష్యత్తు చాలా ఇబ్బంది పడతారు. మీరు చదువు మాత్రం నేర్పిస్తున్నాం, మేము స్కూలుకి పంపిస్తున్నాం, మేము ఈ విషయాలు నేర్పిస్తున్నాం అనుకుంటున్నారు గానీ, ఈ 3 దానికి ఖచ్చితంగా యాడ్ చేయండి. దాంట్లో ఫస్ట్‌ది బెంగుళూరులో రీసెంట్‌గా మీరు చూసారో లేదో, ఢిల్లీలో చూసారో లేదో తెలీదు గానీ, ఎంత దౌర్భాగ్యమైన స్థితంటే, ఆఖరికి తాగడానికి నీళ్లు లేక, దాదాపుగా కొన్ని రోజుల పాటు వాళ్ళు పడ్డ నరకం అస్సలు భరించలేమండి. ఇప్పుడే ఒకానొక సిటీలో మనం ఈ ప్రాబ్లమ్ చూస్తున్నాం. రేపు మన పిల్లలు పెద్దయ్యాక ఒక 20 ఏళ్ల తర్వాత ఒక్కసారి ఊహించుకోండి. సార్ దానికి మనమేం చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి నేర్పే ముందు మీరేం చేస్తున్నాను, నేనేం చేస్తున్నాను అనే క్వెషన్ మనందరం వేసుకోవాలి. ఫస్ట్ పిల్లలకి వాటర్ గురించి చెప్పాలన్నా ఫస్ట్ మనం వాటర్‌ని సేవ్ చేయడం కానీ, వాటర్‌ని ప్రాపర్‌గా యూసేజ్ కానీ మనం చేస్తూ పిల్లలకి మనం ఎగ్జాంపుల్‌గా ఉంటూ దాన్ని ప్రాపర్‌గా గైడ్ చేస్తూ ఉంటే రేపటి రోజున వాళ్ళ లైఫ్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుందండి. ఇది ఫస్ట్ మనం చేయాల్సింది. మన బాధ్యతగా పిల్లలకి వాటర్ గురించి నేర్పిస్తూ, వాటర్ యూసేజ్, వాటర్ వేస్టేజ్ ఎలా తగ్గించాలి ఇవన్నీ నేర్పడం మన బాధ్యత. అలాగే ఇంకుడు గుంటలను పెంచడం కానీ ఇలాంటివన్నీ చేసి పిల్లలకి ఆ బాధ్యత నేర్పిద్దాం.